ఈ క్రీస్తు విరోధులైన వారు మరొక బైబిల్లోని ప్రశ్న కూడా వాళ్ళు సంధించారు. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 18వ వచనం. ఈ యోధాను గురించి వ్రాయబడుతుంది. యోధా ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలకిందులుగా పడి, ఓకే, అతని మరణాన్ని గురించి ఏం రాస్తారంటే అతడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చాను. ఏమండి, యోధ ఎలా చచ్చిపోయాడు అక్కడ ఉంది? తలకిందులుగా పడి నడిమికి బద్దలైనందున పేగులు బయటకు వచ్చాయి అని రాయబడింది. ఇక మత్తయి సువార్త 27వ అధ్యాయము 5, 7, 8 వచనాలు మనం చూడగలిగితే అక్కడ ఏమని రాయబడింది బైబిల్లో? మత్తయి గారు ఏమని రాశారు సువార్తకుడు? మత్తయి సువార్త 27వ అధ్యాయం 5వ వచనం. అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. ఇక్కడ ఉరిపెట్టుకున్నట్టుగా ఉంది ఇస్కరియోతు యోధ. అక్కడేమో తలకిందులుగా పడి నడిమికి బద్దలైపోయి పేగులని బయటకు వచ్చి చచ్చిపోయినట్టుగా ఉంది. ఇంతకీ యోధా గారు ఉరిపెట్టుకున్నారా, లేదా నడిమికి బద్దలైపోయి పేగులు బయటకు వచ్చేసినట్టుగా చనిపోయాడా? ఏంటి ఆయన మరణం ఎలా జరిగింది? సువార్తికుడేమో ఉరిపెట్టుకున్నాడు అని, ఇక్కడేమో ఆయన తలకిందులుగా పడిపోయాడు, ఆయన నడుము విరిగిపోయింది, పేగులు బయటకు వచ్చేసాయని రాయబడింది. కనుక బైబిల్ని ఏదో విధంగా తప్పు పట్టాలని బైబిల్లోని రకరకాల కోణాల్లో నుంచి వాటినన్నింటినీ చూపించి ఏదో విధంగా బైబిల్ తప్పుడు గ్రంథంగా నిరూపించాలని తాపత్రయం ఉండేవాళ్ళు. కానీ వాటన్నిటి గురించి వివరణ క్రైస్తవులుగా మనం మన గ్రంథాల గురించి అవగాహన మనకు కావాలి. ఎవడైనా బైబిల్ గురించి ఎవడైనా మాట్లాడినప్పుడు మనం వాటి విషయమే పూర్తి వివరణ తెలియాలి. వాటి విషయం ఎదుటివాడు నోరు ముయించగలిగే సామర్థ్యం మనకు కావాలి. కనుక ఎలా చచ్చిపోయినట్టుగా ఉంది, ఏమండి, ఎలా చచ్చిపోయాడు మనం ఆలోచించగలిగితే మత్తయి సువార్త 27వ అధ్యాయం 5వ వచనం. అతడు వెండి నాణెములు దేవాలయంలో పారవేసి వెండి నాణాలు తీసుకున్నాడు, యేసు ప్రభువుని అప్పగించినందుకు పోయి ఉరిపెట్టేసుకున్నాడు, వాడు చచ్చిపోయాడు. కానీ అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 18వ వచనంలో అక్కడ ఒక సందర్భం రాయబడింది. ఏంటి ఆ సందర్భం? ఈ యూదా ద్రోహం వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలకిందుగా పడి, పొలం కొని తలకిందులుగా పడి చచ్చిపోయా? అంటే బైబిల్లో రాయబడినవి అర్థం చేసుకోవటం వీళ్ళకి చేతకాక ఎలా వక్రీకరించి బైబిల్ ఏంటంటే ఎలా ఉంది, అంత తప్పుడు గ్రంథం అండి. ఈ యోధా ద్రోహం వలన సంపాదించిన రోకాలనిచ్చి పొలం కొన్నాడా? మరి అక్కడ చూస్తే ఏం కనబడుతుంది మనకి? వెండి నాణాలని దేవాలయంలో పారవేసినట్టుగా కదా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం సందర్భంలో ఏం రాయబడింది? కొంచెం ఒకసారి పైకి వెళ్ళి చదివితే యేసుక్రీస్తు వారికి శిక్ష విధింపబడ్డం చూసి చాలా బాధపడిపోయాడు. వాడు కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఇంత మంచి వ్యక్తిని నేను అప్పగించేశాను, ద్రోహం చేశాను ఆయనకి అని అనుకుని వాడు బాధపడిపోయి వాడు ఏం చేసినట్టుగా ఆ సందర్భాన్ని మనం చూడగలిగితే మళ్ళీ వద్దాం ఈ సందర్భానికి. అపోస్తలుల కార్యాలు 1:18-27 చూద్దాం. 3వ వచనం చదవండి. అప్పుడు ఆయన అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడడం, యేసుక్రీస్తు వారికి శిక్ష విధింపబడడం చూసినప్పుడు పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును ఎవరైతే అతనికి ఇచ్చారో పెద్దల యొద్దకు మరలా తెచ్చి నేను నిరపరాధి రక్తము నేను చాలా మంచి వ్యక్తిని అప్పగించేశాను, తప్పు చేశాను, పాపం చేశాను అని పశ్చాత్తాపడి